గుండమరెడ్డి సుజాత క్వార్జమైనకి సంబంధించినటువంటి పబ్లిక్ హీరింగ్ సంబంధించినటువంటి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసేయడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క జాయింట్ కలెక్టర్ గారికి మరియు పొల్యూషన్ మరియు బోర్డులైనటువంటి అశోక్ సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఒకటే ఇక్కడ మైనింగ్ తెలియనటువంటి ప్రజల మధ్యలో మైనింగ్ చేయడం అనేది ఇది సబబు కాదని నా ఉద్దేశం. ఈ ప్రాంతం ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జీవించడానికి ఈ పల్లెటూరు వాతావరణం అందరూ ఎంచుకుంటారు. ఈ భారతదేశంలో బ్యాక్ బోన్ ఉన్నటువంటి విలేజెస్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు డిస్టర్బ్ చేయదలుచుకుంటే ఇక్కడ ప్రాణాలతో చెలగాటం అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మైనింగ్ చేస్తే ఈ ప్రాంతంలో ఇటువంటి పర్యవసనాలు వస్తాయనేది బుక్స్ లో ఉన్నాయి, మన యూట్యూబ్ లో కొట్టిన చూపిస్తుంది. కానీ ఇక్కడ ఇది ఎందువల్ల జరుగుతుంది అనేది పక్కన పెడితే ఈ ప్రజలకు సంబంధించినటువంటి హక్కులను హరించే కార్యక్రమం చేయొద్దు. ఇక్కడ మేము వస్తా ఉన్న చుట్టుపక్కల పచ్చని పొలాలు ఉన్నాయి. ఆ పచ్చని పొలాన్ని మీరు బీడు చేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టినట్టేను. అదేవిధంగా నిరంతరంగా ఈ తూర్పు చెన్నంపల్లి నుంచి వరికుంటపాడుకు వచ్చేటువంటి వాహనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ విధంగా మైనింగ్ ఏర్పాటు చేస్తే 20 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలు 20 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తారు. మైనింగ్ అంటే ఆగదు. ఈ 20 సంవత్సరాల నుంచి ముందుకెళ్లే కార్యక్రమం చూసుకుంటే భవిష్యత్తులో ఇక్కడ అంధకారం ఏర్పడతా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తే ఏమవుతుంది అనేది పెద్దలు అందరూ కూడా చెప్పారు. డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి యాక్చువల్లీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నా, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా 1 కిలోమీటర్ పరిధిలో ఏదైనా చేయాలనుకుంటే మాత్రమే మీరు అనుమతులు ఇస్తారని కూడా మేము తెలియజేసుకున్నాం. మాకు ఒక సమాచారం ఉంది మా దగ్గర. కాకపోతే వీళ్ళు ఇచ్చే 180 మీటర్లు ఇవన్నీ కూడా రికార్డు ప్రకారం చూస్తే అవాస్తవాలన్నీ కూడా గతంలో కూడా మేము అన్ని ఫేస్ చేసాం. ఈసీ గారి అనుమతులు కూడా మేము గతంలో కూడా చెప్పడం ఏంటంటే, ఈసీ గారు ఈ మీటింగ్ పెట్టారు, ఇన్ని అపోజిషన్ లో మీరు చెప్పారు, కానీ ఎక్కడ కూడా పరిధిలో తీసుకోరు. ఇవన్నీ పరిధిలో తీసుకోరు. సుమోటోగా వాళ్ళు మైనింగ్కి వెళ్ళిపోతారు. దయచేసి జేసీ గారు కూడా మేము తెలియజేస్తున్నాం, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాయుతంగా జీవించడానికి వాళ్ళు ఇంకా మంచి చేయాలంటే ఆలోచిస్తే మంచి చేయాలి. కానీ ఈ విధంగా పచ్చని పొలాల చుట్టూనటువంటి ఈ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే వారి జీవనం వ్యవస్థ అంతా కూడా గాడి తప్పుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మేజర్గా వచ్చినటువంటి ఏదైతే అపోజిషన్ గా వ్యతిరేక భావాలు చెప్పారో ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకోరు అనేది నేనైతే చెప్పగలను. దానికి మీరేమైనా ఆన్సర్ ఇస్తారంటే నేను రెడీగా ఉన్నాను సార్. దానికి సంబంధించి ఇక్కడ ప్రజల యొక్క మనోభావం దెబ్బతీయకుండా మీరేం చేయగలిగితే చేయండి. ఏదైతే ఎన్జిటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మీరు పాటించమని కోరుకుంటున్నాం. ప్రజలకి ముందు వారి యొక్క అభిప్రాయాలు సేకరించుకున్న తర్వాతనే ఇలాంటి చేస్తే బాగుంటుంది. ఇక్కడ మైనింగ్ చేస్తాము అంటే ఇందాక చెప్పారు, ప్రాణాలకు అతీతంగా చేయడానికి అవకాశం లేదు. ఇలా ప్రజల ఆమోదం పొంద కూడా చేయడం లేదు. గతంలో ఎప్పుడో ఎన్ఓసీలు ఇచ్చారు, గతంలో ఎప్పుడో సర్పంచ్ తీర్మానించారు. వాళ్ళు ఇచ్చిన తీర్మానం బేస్ చేసుకుని ఈ రోజు మీరు ఇక్కడ దాకా రావడం కూడా కరెక్ట్ కాదు. మేము చెప్తున్నాం, ఈ రోజు గతంలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ప్రజల ఆమోదంతో గతంలో జరిగినటువంటి అన్నింటి కూడా బయటకు తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు వాస్తవ రీతిని కూడా తెలుసుకోండి. మీరు గతాన్ని ఎప్పుడో యూనివర్సిటీ పరిధిలో తీసుకొని సుమోటమే పోతామంటే అది కరెక్ట్ కాదు. ప్రజలను ఇబ్బంది పెడితే చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజల్ని బేస్ చేసుకొని ఇక్కడ మైనింగ్ చేస్తే వాళ్ళకి ప్రాణానికి ఉరిగొండమని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టకుండా వెంటనే దీని మీద రిపోర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద చొరవ చూపాలి. దీని మీద మైనింగ్ వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేసి ఏడీ శ్రీనివాసరావు కూడా మేము ఇదే చెప్తున్నాం సభాముఖంగా. ఇక్కడ ఆయన కూడా దీంట్లో కొంతవరకు అనుకూలంగా ఉంటున్న అధికారులు ఎందుకో మరి అర్థం కాదు. ప్రజల ప్రాణం అంతా వాళ్ళకి అంత చులకనైపోయింది. ఇక్కడ ప్రజలకి అధికారులు కూడా ఇంత విధంగా ఉండాలంటే చాలా బాధాకరం. ఈ ప్రజల యొక్క మనోభావం దెబ్బతీస్తే మాత్రం ప్రజలు గమ్ము ఉండవు. తదుపరి ఎలా వెళ్ళాలో ఏం చేయాలో అందరికీ తెలుసు. దానికి సంబంధించి ముందస్తుగానే ప్రజలు చెప్తున్నటువంటి దాన్ని మీరు తీసుకొని ఈసీకి పంపించే ముందుగానే ప్రజలతో మీరు మాట్లాడండి. మరొకసారి రీకాల్ చేసే కార్యక్రమం రీకాల్ చేసి మాట్లాడే కార్యక్రమం చేయండి. వారి యొక్క పరిగణలోకి ఏ సమస్యలు ఉన్నట్టు అన్ని నిరూపణ చేసిన తర్వాతనే ఈ యొక్క మైనింగ్ ప్రక్రియకి సంబంధించి మీరు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ.